హాయ్ హలో అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్లో ఈరోజు 2 ఆవులు అయితే డెలివరీ అవుతున్నాయి. ప్రజెంట్ ఇక్కడ చూసుకోండి, ఆవు అయితే ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. ఇక్కడ కనిపిస్తున్న ఈ సాహివాల్ ఆవు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది గిర్జాతికి సంబంధించిన ఆవు అనమాట. మన డైరీ ఫామ్లో ఈ ఆవు అయితే ప్రజెంట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే డెలివరీకి అయితే రెడీగా ఉంది. డెలివరీ అవ్వడానికి అయితే సిద్ధంగా ఉంది. మన డైరీ ఫామ్లో ఈ ఆవులన్నీ ఏవి అమ్మేటివి కాదు. మనమైతే మన డైరీ ఫామ్లో ఆవులని పెంచుతూ ఉంటాము. మన డైరీ ఫామ్లో ఈ గిర్జాతి ఆవు అయితే మనకు రెండోసారి అయితే ఈనుతుంది. మనకు సెకండ్ లాక్టేషన్ ఆవు అనమాట. ఈ ఆవు మొదటి ఈతలో మనకు 5 లీటర్ల పాలు అయితే ఇచ్చింది. మనకు చూసుకోండి, మనకు ఈ ఈతలో ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది అనేది మనకు రాబోయే రోజుల్లో అయితే మనం వీడియోస్ లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ ని చూడడానికి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ ఉండండి. అలాగే ఇక్కడ కనిపిస్తున్న ఈ సాయివాల్ ఆవు అయితే మనకు కొత్తగా కొనుక్కొచ్చాం కాబట్టి మనకు ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఏంటి అనేది అయితే మనకు తెలియదు. సాయివాల్ ఆవు మనకు రాజస్థాన్ నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి రాజస్థాన్ లో ఎవరో మనకు ఇక్కడ రాంగ్ సెమన్ అయితే ఇప్పించారు. అంటే సాయివాల్ కి సంబంధించింది కాకుండా వేరే సెమన్ అయితే ఇప్పించారు కాబట్టి ఇది మనకు జెర్సీ కానీ హెచ్ఎఫ్ కానీ ఏదే ఈ దూడకి సంబంధించిన బ్రీడ్ అయితే నాకు తెలియదు. కానీ ఇక్కడ చూసుకోండి, సాయివాల్ బ్రీడ్ కి సంబంధించిన దూడైతే కాదు, వేరే దూడైతే పుట్టింది. కానీ దూడ మాత్రం చాలా అంటే చాలా హుషారుగా ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు, మీకు కనిపిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అయితే మనకు ఈ ఆవుకు సంబంధించిన పాలు అయితే ఇంకా తీయలేదు, ఇంకా తీయాల్సి ఉంది. ఎన్ని లీటర్ల పాలు ఇస్తుంది ఏంటని చెప్పేసి అయితే ఇంకా ఈ ఆవుకు సంబంధించిన వీడియోస్ కూడా నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ అన్ని మన యూట్యూబ్ ఛానల్లో వస్తుంటాయి కాబట్టి తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పూర్తి వీడియోస్ అయితే చూడడానికి అయితే ట్రై చేయండి. మీకు డైరీ ఫామ్కి సంబంధించిన అవగాహన అయితే వస్తుంది. మన వీడియోస్ అయితే రెగ్యులర్గా మీరు ఫాలో అయినట్లయితే డెలివరీ సమయంలో ఆవులు అయితే చాలా ఇబ్బంది పెడుతుంటాయి. అప్పుడైతే మనము ఆవునైతే 2 కాళ్ళు పట్టుకొని మనమైతే ఈ విధంగా అలా బయటకు అయితే లాగడానికి అయితే ప్రయత్నించాలి. లేకపోతే కొంచెం ఆవు ఇబ్బంది పడుతూ ఉంటుంది. లేకపోతే డాక్టర్ మనకు గుంజడానికి అలా బయటికి రానట్లయితే డాక్టర్ని పిలిపించి మనమైతే తీయడానికి అయితే ప్రయత్నించాలి. ప్రజెంట్ అయితే మన డైరీ ఫామ్లో అయితే ఈ విధంగా చూడండి, ఆవు డెలివరీ సమయంలో అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. అది ఆవు దూడ అయితే బయటకు రాకుండా, అందుకోసమే ఈ విధంగా అయితే బయటకు అయితే తీస్తూ ఉన్నారు. ఆవు దూడని చూసుకోండి, మనమైతే లోపల దూడ చాలా పెద్దగా ఉండడం కారణంగా ఈ విధంగా ఆవు దూడలు అయితే బయటికి రాకుండా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి డెలివరీ సమయంలో. కాబట్టి మనము దాన్ని కొంచెం సపోర్ట్ చేస్తూ, అంటే ఆవుకి కొంచెం మనం సపోర్ట్ చేస్తూ మనమైతే ఆవు దూడను అయితే బయటికి లాగడానికి అయితే ప్రయత్నిస్తూ ఉండాలి. ఆ విధంగా ప్రయత్నించినప్పుడైతే మనకు ఆవు దూడ అయితే ఈజీగా బయటికి రావడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఆవు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా మనము లాగినట్లయితే, దాని కాళ్ళు పట్టుకొని మనము ఈ విధంగా లాగినప్పుడు మనకు ఆవు కూడా కొంచెం రిలాక్స్గా ఉంటుంది, దానికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది. ఈ విధంగా చేసినట్టయితే మనము ఈ ఆవును అయితే ఎలాంటి ఇబ్బంది పెట్టినట్టయితే కాదు, మనమైతే దీనికి ఇంకా హెల్ప్ చేస్తున్నట్టుగా మనమైతే భావించాలి. జస్ట్ అంతే, ఈ విధంగా అయితే మనమైతే బయటకు అయితే ఆవు దూడని అయితే తీసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుంది, దానికి కూడా చాలా రిలాక్సింగ్గా ఉంటుంది అనమాట ఆవు దూడని ఈ విధంగా బయటకు అయితే తీసినప్పుడు. కానీ ఈ ప్రాసెస్ అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని అయితే, ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితేనే మనమైతే ఈ ప్రాసెస్ని అయితే చేయాలి. లేకపోతే అయితే చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే చూసుకోండి, ఆవు దూడ అయితే బయటకు తీసిన తర్వాత దాని నోరు కానీ దాని ముక్కు కానీ మనము ఈ విధంగా పూర్తిగా ఈ విధంగా ఇక్కడ కనిపిస్తున్న విధంగా అయితే మనమైతే పూర్తిగా క్లీన్ చేసుకోవాలి. ప్రజెంట్ ఇది మొగదూడ అయితే పుట్టింది. మనకు చూసుకోండి, ఇక్కడ కనిపిస్తున్న ఈ గిర్జాతి ఆవు అయితే మనకు మొగదూడనైతే ఇచ్చింది. ఆవు డెలివరీ అయిన తర్వాత తప్పకుండా ఆవుకి 1 కేజీ వరకు బెల్లం అయితే తప్పకుండా తినిపించాలి. ఎందుకంటే ఆవు ఈనిన తర్వాత మనకు ఆవు అయితే చాలా వీక్ అయిపోతుంది. కాబట్టి ఆ 1 కేజీ బెల్లం తినిపించినట్లయితే దానికి కొంచెం కాల్షియం రావడం జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆవు డెలివరీ అయిన తర్వాత అయితే డైరీ ఫామ్స్లో 1 కేజీ వరకు బెల్లం తినిపించడానికి అయితే ట్రై చేయండి.